ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 22వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 28వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యా రాశిలో సూర్యగ్రహం, కేతుగ్రహం, తులారాశిలో శుక్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో చంద్రగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం, సింహరాశిలో బుధగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశిలో చంద్రగ్రహం, 2వ స్థానంలో గురుగ్రహం, 3వ స్థానంలో కుజగ్రహం, 5వ స్థానంలో బుధగ్రహం, 6వ స్థానంలో రవి కేతుగ్రహాలు, 7వ స్థానంలో శుక్రగ్రహం, 11వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 12వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి సంచారము వలన ఈ మేషరాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాశిలో చంద్రగ్రహం చతుర్థాధిపతి వచ్చి రాశిలో ఉండడం అనేది జరిగింది. అలాగే ఈ రాశిపై శుక్రగ్రహ దృష్టి పడి ఉన్నది. కాబట్టి ఇలాంటి స్థితిని అనుసరించి కొంత శుభాధిక్యత పెరిగి ఉన్నదని తెలుస్తోంది. ఈ వారం ఈ మేషరాశి వారు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సకాలంలోనే త్వరగా నిర్ణయాలు తీసుకోవడం, త్వరగా అమలు చేయడం జరుగుతుంటుంది. అలాగే ఆ త్వరగా చేసే దాంట్లో కూడా కొంత ఖచ్చితత్వం కూడా ఉంటుంది. మంచి నిర్ణయాలు సకాలంలో తీసుకోగలుగుతారు. అలాగే ధన సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత ఉన్నది. బాగా ధనయోగాలు పెరుగుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి అనుకూలంగానే ఉన్నది. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య అనుకూలత బాగా పెరుగుతుంది. అలాగే గృహ సంబంధించిన, వాహన సంబంధించిన ఆలోచనలు, వ్యవహారాలన్నీ కూడా ఈ వారం కొంత అనుకూలపడే అవకాశం బాగానే ఉంది. అంటే అటువంటి ప్రయత్నం చేసే వాళ్లకు ఇది సరైన సమయంగానే తెలుస్తోంది. విద్యార్థులకు, విద్యా సంబంధించిన విషయాలకి అన్నిటికీ కూడా మంచి అనుకూలంగానే ఉన్నదని తెలుస్తోంది. అలాగే ఆర్థికపరమైన రుణ సంబంధించిన ఒత్తిడి కొంత తగ్గుతుంది. అనుకూల స్థితి కొంత పెరుగుతోంది. కాబట్టి అనుకున్న పని అనుకున్నట్టుగా నిబద్ధతతోటి చేయగలిగే అవకాశం ఈ వారంలో ఈ మేషరాశి వారికి ఉన్నది. ఆరోగ్యపరమైన విధానాలు కొంత గతంలో ఉండే చిన్న సమస్యల్ని తొలగిపోతాయి. అనుకూలమైన స్థితి ఉన్నది. ఆరోగ్యపరంగా ఇబ్బందులేమీ ఉండవు. అలాగే శత్రుబాధ తగ్గుతుంది, రుణ బాధ తగ్గుతుంది. అలా అన్ని రకాల విషయాల్లో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఈ వారం బాగానే కనపడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. వ్యాపార సంబంధించిన భాగస్వామ్యులతో కూడా అనుకూలత కుదురుతుంది. కొంత కొత్తగా పెట్టుబడులు పెట్టడం, డిపాజిట్లు చేయటం అనే వాటికి కూడా ఇది సరైన సమయంగానే తెలుస్తోంది.
అనుకూలత కొంత పెరిగి ఉన్నది. ధనయోగాదులు అనుకోకుండా మనకి బాగా సపోర్ట్ చేసే పద్ధతికి మారుతున్నాయి. అలాగే భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది. భాగ్యస్థితిలో భూమి సంబంధించిన విషయాలలో దానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. భూమి సంబంధించిన విషయాల్లో క్రయ విక్రయాదులు చేసే అవకాశం ఉన్నది. ఈ వారం ఆర్థికపరమైన ఒత్తిడులన్నీ తగ్గి సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ వారం భూమి సంబంధించిన విషయాల్లో ఏదైనా పేచీలు ఉంటే వాటన్నిటికీ పరిష్కారం కోసం ప్రయత్నం చేయవచ్చు. అలాగే అమ్మకాలు కొనుగోలు చేసే పద్ధతి గురించి ఆలోచన చేసే వాళ్ళకు కూడా ఇది సరైన సమయంగానే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు అటువంటి ప్రయత్నాలు చేస్తే అది నిదానంగా పనులన్నీ కూడా విజయానికి పొందే అవకాశం ఉన్నది. అలాగే భాగ్యస్థితి బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగ స్థితిలో మంచి అనుకూలత కనపడుతోంది. మనకు కావలసిన మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగ స్థితిలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు, అలాగే రక్షణ శాఖకు సంబంధించిన, పోలీస్ శాఖకు సంబంధించిన విషయాలలో కొంత ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉంటుంది. అనేక రకాల విషయాల్లో ఈ వారం కొంత శుభ ఆధిక్యతగానే కనిపిస్తుంది. అలాగే మనం ఎన్ని రోజుల నుంచో ఎదురు చూసినటువంటి ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్లు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేయడానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. కాబట్టి ఈ వారంలో ప్రయత్నం చేస్తే అనుకూలమైన పరిస్థితులు కొంత ఉంటాయి. దూర ప్రాంతాలు, దూరదేశాల నుంచి మంచి శుభవార్తలు వినే అవకాశం కూడా ఉన్నది. కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఈ వారంలో దూర ప్రాంతాలు, దూరదేశాలు వెళ్ళడానికి అనుకూలత కుదురుతుంది. కాబట్టి ప్రయత్నాలు చేయవచ్చు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అనుకూలత ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఈ వారంలో కొంత అనుకూలమైన పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ఈ మేషరాశి వారికి ఈ వారం అన్ని రకాల విషయాల్లో కూడా శుభాధిక్యత పెరిగి ఉన్నది. అనుకూలత కలుగుతుందని తెలుస్తోంది. అయితే మంచి రోజులు అవి చూసుకొని చేసే వాళ్ళకి ఈ వారంలో ఆరంభిస్తే అది దసరా వరకు సంపూర్ణంగా పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో కూడా సరైన సమయంగా తెలుస్తోంది. ఇంకా ముందు రోజుల కంటే ఇప్పుడు బాగా మంచి అనుకూలమైన సమయం. ఏదైనా కొత్తగా అగ్రిమెంట్లు, అడ్వాన్స్లు ఇవ్వటం ఇలాంటి పనులు చేసుకోవచ్చు. ఈ సమయంలో మేషరాశి వారికి మంచి శుభాధిక్యత కలిగి ఉందని చెప్పబడుతోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మేషరాశి వారు ఈ వారం ఈశ్వరుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా కొంత అనుకూలత పెరిగి అన్ని పనులు కొంత త్వరితగతిగా పూర్తయ్యే అవకాశం కూడా ఉన్నది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.